ఇక తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఊహించని విధంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అధినేత విజయ్ కింగ్ మేకర్ నుంచి కింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 100కి పైగా స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన ఏఐడిఎంకే 75కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డిఎంకేకి తమిళ ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కేవలం 50కి పైగా స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ లీడ్లో ఉంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా చూస్తుంటే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విజయ్ టీవీకే పార్టీ, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ పార్టీ గెలుపుతో అభిమానులు బాణసంచా కాలుస్తూ భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మెజార్టీ ఫిగర్ను బీజేపీ దాటేసి దూసుకుపోతోంది. నువ్వా నేనా అనే రీతిలో సాగుతున్న పోరులో బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ప్రస్తుతానికి 170కి పైగా స్థానాల్లో కమలం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక టీఎంసీ పార్టీ 100 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తొలిసారిగా బెంగాల్ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అస్సోంలోనూ ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. 140 స్థానాలకు గాను 100 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ కూటమి అధికారం దిశగా ముందుకు వెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు కేరళలో అధికార ఎల్డీఎఫ్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. దశాబ్దాల అధికారానికి చెక్ పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు యూడీఎఫ్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 90కి పైగా స్థానాల్లో కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. మరి దీనికి ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, లేకపోతే ఏఐడిఎంకే ఎక్కడైతే బీజేపీ సపోర్ట్ ఇస్తోందో తమిళనాడులో ఆ పార్టీ కూడా సెకండ్ ప్లేస్లో దూసుకుపోతోంది. అలాగే అసోం కానీ పుదుచ్చేరిలో కానీ ఎన్డీఏ హవా మనకి మొదటి నుంచి ఖచ్చితంగా ఉంది అందరూ అనుకున్నట్టుగానే. అయితే దీనికి సంబంధించి ఏపీ బీజేపీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ గారు ఆల్రెడీ కౌంటింగ్ లీడింగ్లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనం. ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చేసి వాళ్ళ కొత్త రాష్ట్రాలుగా ఉంటున్న వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రధానంగా అంతర్గత భద్రతకి, దేశ భద్రతకి ఒక సవాలుగా నిలిచిన ఈ అక్రమ చొరబాటుదారులకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే నినాదం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి, దాంట్లో భాగంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా అయితే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. దొంగ ఓట్లు వేసేవారు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. అనేక మంది బార్డర్లు అటువైపు నుంచి వచ్చి హిందూ పేర్లతో కూడా దొంగ ఓట్లను చేర్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వ సహకారం వల్ల వారిని గుర్తించడం జరిగింది. డిలీట్ చేయడం కూడా జరిగింది. డిటెక్ట్, డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇక మిగిలింది డిపోర్ట్. ఎన్నికల సందర్భంగా దేశ ప్రధాని కానీ అమిత్ షా గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారి దేశాలకు పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలకు వికాసం కలిగిస్తూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా అడ్డుకుంటూ ఓటు వేసుకునే అవకాశాన్ని కూడా ఆ అధికారాన్ని కూడా హరించి అటువంటి
దాడులకు పాల్పడుతున్న వాళ్ళకు కూడా తలకిందులుగా వేలాడదీస్తాం, శాంతి భద్రతల విషయంలో ఎవరైనా సరే ఉపేక్షమనే ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిన కారణంగానే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం జరిగింది. దీని కారణంగా బీజేపీ ఫుట్ ప్రింట్ దేశంలో పెరుగుతూ పోతూ ఉంది. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా 6 రాష్ట్రాలు, ఇతర 6 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రాష్ట్రాలు పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండడం. దాని కారణంగానే అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కూడా బీజేపీని కానీ ఎన్డీఏని కానీ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకసారి గెలవడం కష్టం, రెండోసారి చాలా కష్టం, మూడోసారి అసాధ్యం ఈ దేశంలో ఏదైనా పార్టీ ఎన్నికలు గెలవాలంటే. కానీ వాటిని అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు, ఇవాళ మనం చూస్తున్నాం అస్సాంలో, అది కూడా గెలిచినది కూడా 140కి గాను 100 సీట్లతో గెలుస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం. హర్యానాలో ఇటీవల 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం. గోవా లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియన్ మెజారిటీ ఉంటున్న రాష్ట్రాల్లో 3వసారి వరుసగా అధికారంలోకి రావడం జరిగింది. మధ్యప్రదేశ్లో వరుసగా అధికారంలో రావడం జరిగింది. గుజరాత్లోనైతే ఏకంగా 7 సార్లు వరుసపెట్టి ఎన్నికల్లో గెలిచి ఇవాళ రాబోయే 8వసారి జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలు మళ్ళీ బీజేపీని ఆశీర్వదించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది, వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది, మంచి వైద్యం విద్య అందుబాటులోకి రావడం జరిగింది, సంపద సృష్టి కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రజలు ఇవాళ ఈ ఎన్నికల్లో వచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న అత్యంత విశ్వాసం, అచంచలమైన నమ్మకంగా భావిస్తున్నాం. అలాగే మనకు ఈ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ ఎనలిస్ట్ పాపిరెడ్డి గారు, అలాగే మరికొంతమంది మనతో జాయిన్ అయ్యారు. పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి మనకు విజయ్ గారి ఆధిక్యం మనకి స్పష్టంగా కనబడుతోంది. క్లియర్గా ఒక రకమైన అంటే ప్రజలు మార్పు, అటు తమిళనాడు ప్రజలేంటి, ఇటు వెస్ట్ బెంగాల్ ప్రజలేంటి మార్పు కోరుకున్నారు. ఈవెన్ కేరళ ఏంటి, 3 రాష్ట్రాల ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు కోరుకున్నారన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతోంది. మరి దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? మేడం, మనం ఇంతకుముందు ప్యానెల్లో మాట్లాడుకున్నట్టే నేను ఇంతకుముందు చెప్పినాను. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలలో ఒక్క అస్సాం తప్ప మిగతా 3 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం కూడా వాళ్ళ ఎన్డీఏకే పోవడం జరిగింది. అంటే ఎన్డీఏ పరిపాలిస్తున్న 2 రాష్ట్రాలు వాళ్ళకి పోవడం జరిగింది, అది పాజిటివ్ ఓటు. మిగతా టీఎంసీ కానీ డిఎంకే కానీ లేకపోతే కేరళలో ఉన్న ఎల్డీఎఫ్ కానీ అవి ఓటమి పాలై అక్కడ అపోజిషన్ లేదా ప్రతిపక్షాల అధికారం రావడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఒక తమిళనాడులో మాత్రం ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు వేస్తే టీవీకేకు తనే సొంతంగా విజయ్ గారు ఏది పరిపాలన చేయడానికి ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పటికున్న ట్రెండ్స్ ఏంటంటే ఇంకా 10-11 సీట్లు తక్కువ ఉన్నాయి, ఇంకా కొన్ని రౌండ్స్ రావాలి. కాబట్టి ఆ రౌండ్స్లో ఒకవేళ టీవీకే ఇంప్రూవ్ అయ్యి 118 సీట్లు వస్తే ఇంకెక్కడ కూడా హంగు ఉండదు. ఎందుకంటే బెంగాల్ కూడా క్లియర్గా దాదాపు టీఎంసీకి బీజేపీకి 90 సీట్ల వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఆ వ్యత్యాసం తగ్గే అవకాశం లేదు. కాబట్టి క్లియర్గా బెంగాల్ రిజల్ట్స్ తెలిసిపోయినాయి. కానీ మనకు అంతో ఇంతో అంటే ఇప్పుడు టీవీకే విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న అనుమానం లేదు. కానీ ఆయన సొంతంగా చేస్తారా లేకపోతే ఏ డిఎంకే ఏ పార్టీ సపోర్ట్ తీసుకొచ్చి చేస్తారన్నది వాళ్ళ రాజకీయ అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న అంశాలన్నీ పరిణామాలు తీసుకొని జరుగుతుంది. ఒకటేంటంటే ఇప్పుడు మనకు మేడం మీరు చెప్పారు కదా, నేను మళ్ళీ చెప్తాను, 2
రాష్ట్రాల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఒకటి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, రెండోది అస్సాం. ఈ రెండింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్ అంటే ఉన్న గవర్నమెంట్సే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అవి ఈ రెండు కూడా బీజేపీ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక మూడు ఇది టీఎంసీ కానీ లేకపోతే ఇది తమిళనాడులో ఉన్న డిఎంకే కానీ ఈ రెండు కూడా ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన ఇది భాగస్వామ్యులు. ఈ రెండిట్లో కూడా వాళ్ళ అధికారాన్ని కోల్పోవడం జరుగుతున్నారు. మమతా బెనర్జీ గారు అక్కడ అధికారాన్ని కోల్పోతున్నారు, ఇక్కడ స్టాలిన్ గారు అధికారాన్ని కోల్పోవడం అనేది అయిపోయింది, తీర్పు వచ్చేసింది. అట్లే కేరళ కూడా చూసుకుంటే కేరళలో కూడా అది ఎప్పుడు కూడా కేరళ రాజకీయాలు చూస్తే ఒక టర్మ్ ఎల్డీఎఫ్ ఒక టర్మ్ యూడీఎఫ్, కానీ పోయినసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండే కాబట్టి ఎల్డీఎఫ్ రెండోసారి కూడా గెలిచింది. కానీ ఈసారి మూడో టైం వాళ్ళు ఓడిపోయి యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అంటే దీనిలో రెండు విషయాలు ఉన్నాయి మేడం. ఎక్కడైతే ప్రజలు మంచి పరిపాలన ఇచ్చినారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల అవసరాలను అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు, కొంత వాళ్ళకి అనుకూలంగా ఉన్నారన్న దగ్గర అస్సాము, పుదుచ్చేరి రెండిట్లో కూడా పాజిటివ్గా వాళ్ళు ఓటేసారు. మళ్ళీ రెండోసారి కూడా ఆ పార్టీ అధికారం వచ్చింది. ఎక్కడైతే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క విషయాలు సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు, అక్కడ మార్పు అయింది. ఎందుకంటే మమతా బెనర్జీ కనీసం 3వ సారి 4వ సారి ఎలక్షన్స్ పోతారు. 2011 అధికారం వచ్చి 2026. కానీ ఈ స్టాలిన్ గారు మాత్రం ఒకటే టర్మ్ ఉన్నాడు. ఒకటే టర్మ్ ఉన్న తర్వాత కూడా మారిందంటే అక్కడ జరిగింది ఏంటంటే మొత్తానికి ఏదైతే డిఎంకే స్టాలిన్ బేస్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా విజయ్ టీవీకి వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపుగా బీజేపీ పెద్ద ఎత్తున డిఎంకే పెద్ద ఎత్తున సీట్లు కోల్పోవడం జరిగింది. అట్లాగే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా కోల్పోవడం జరిగింది. ఆ బేస్ అంతా కూడా టీవీకి షిఫ్ట్ అయింది. కాబట్టి వాళ్ళు 0 నుంచి 107 సీట్లకు రావడం జరిగింది. వాళ్ళు టీవీకే అంతకుముందు లేకుండే అది 107కి వస్తే డిఎంకే వాళ్ళకున్న సీట్లన్నీ కూడా టీవీకే పోవడం జరిగింది. కాబట్టి 54 సరిపెట్టుకున్నారు. ఏఐడిఎంకి 74, 75 వాళ్ళకు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక పార్టీ బేసు సామాజిక వర్గాలు ఎవరైతే డిఎంకే కింద రోజులు అడ్డు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా టీవీకే పోయారంటే అది చాలా పెద్ద మార్పు. నా ఉద్దేశంలో మామూలు విషయం కాదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఒక పార్టీ యొక్క బేస్ పోయి ఆ పార్టీ 3వ స్థానానికి పోయి అధికారం కోల్పోయింది స్టాలిన్ గారు అంటే చాలా మ్యాసివ్ స్వింగ్. అంటే పెద్ద ఎత్తున వాళ్ళ బేస్ పోయింది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి, మన పార్టీ బేస్ ఎందుకు ఇంత టీవీకే కొత్తగా పెట్టిన ఒక 2 ఏళ్ళు కాని పార్టీ, ఒక సినీ యాక్టర్ ఈ లెవెల్లో మన బేస్ని ఎందుకు కొట్టేసిండు అన్న దాంట్లో మనం ఎక్కడ తప్పులు చేసినాము, ఏం జరిగింది అనేది వాళ్ళు ఆ పార్టీ రివ్యూ చేసుకోవాలి, ఆ తప్పులను సరిదిద్దుకోవాలి, వాళ్ళు మళ్ళీ రాజకీయాలలోకి రావాలి. అయితే ఇప్పుడు జరిగిన ఈ తమిళనాడు ఎలక్షన్స్లో మాత్రం 2 అన్యాయంగా జరిగింది. వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నడూ కూడా జనతా పార్టీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ ఏది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధికారం వెస్ట్ బెంగాల్ కోల్పోయిందో ఆ తర్వాత సిపిఎం చాలా కాలం అది అధికారం చేసింది. తర్వాత ఈ టీఎంసీ మమతా బెనర్జీ గారు కూడా అధికారం చెలాయించారు. కానీ మళ్ళీ జాతీయ పార్టీ ఎదురాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒక జాతీయ పార్టీ, అది కూడా హిందీ పార్టీ, అంటే హిందీ రాష్ట్రాలకు పరిమితమైంది, అది నార్త్ ఇండియా పార్టీ అని అనేక రకాలుగా పేర్లున్న అటువంటి పార్టీ మళ్ళీ ఒక కరడు కట్టిన యాంటీ తెలుగుదేశం ఓకే పాపిరెడ్డి గారు, అలాగే మరో రాజకీయ విశ్లేషకులు కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. కిరణ్ గారు చెప్పండి, బీజేపీ మళ్ళీ దేశవ్యాప్తంగా బలంగా పుంజుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అంటే ప్రాంతీయ పార్టీలకు ఇది ఒక ఇబ్బందికరమైన అంశంగా కూడా కనబడుతోంది. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ప్రాంతీయ పార్టీలను మొహమాటం లేకుండా బలి తీసుకుంటుందనే ఒక ఇది మనకు రాజకీయ ఎనలిస్ట్లో కానివ్వండి, రాజకీయ కార్యకర్తల్లో కానివ్వండి, లేక పార్టీల్లో కానీ బలంగా ఈ భయం వెంటాడుతోంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు చెప్పండి? ఈ భయం నిజమే అనుకోవచ్చా? బీజేపీని మనం అలా చూడొచ్చా? ముందుగా మీకు వైటీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు అన్నట్టు బీజేపీ పార్టీ పుంజుకుంటున్నది అయితే వాస్తవం. పుంజుకుంటుందంటే అర్థమైందిరా అంటే ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతోంది. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పెరుగుతోంది అని అంటే
స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకి భయం ఎందుకు పుడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా సరే స్థానికంగా ఒక నాయకుడు అనేవాడు ఉన్నాడు అంటే అతను తగ్గాడు అని అంటే అతని దగ్గర ఉన్నటువంటి పనితనం తప్పుగా ఉంది, అతను సరిగా పని చేయలేదని అర్థమవుతుంది తప్పితే వీళ్ళు ఏదో మోసం చేశారనో లేకపోతే ఫ్రాడ్ చేశారనో ఉండదు. ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు లాస్ట్ టైం 77 సీట్లు వచ్చాయి బెంగాల్లో, ఇప్పుడు 170 అంటే 100 సీట్లు పైగా పెరిగింది. బెంగాల్లో ఏం జరుగుతుందని ప్రపంచం మొత్తం చూస్తోంది. మనం ఎలక్షన్స్ లో కూడా చూసాం. ఆడవాళ్ళు అయితే బీజేపీ క్యాండిడేట్ వెళ్తూ ఉంటే వాళ్ళను పట్టుకొని ఏడుస్తున్నారు. ఆడవారి పరిస్థితి మనకి బెంగాల్లో ఏం జరిగింది అనేది ప్రపంచానికి మీడియా చూపించకపోయినా బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఏం జరిగింది, ఎంత ఘోరంగా ఉందని. బెంగాల్లో ఒక రేప్ జరిగితే రేప్ చేయించుకున్న అమ్మాయికి 10 లక్షలు ఇస్తా ఉంది దీది. దాదాపు 30,000 మంది అమ్మాయిలు రేపులు జరిగాయి బెంగాల్లో. వాళ్ళందరికీ 10 లక్షలు నష్టపరిహారం చెల్లించేది. ఇదే న్యూస్ మన ఎలక్షన్ ముందు కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర మనం విన్నాం. ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు ఏ విధంగా గత ఎలక్షన్లు అయితే మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మిమ్మల్ని చంపేస్తామని కొంతమందిని చంపడు కూడా చంపారు. ఎలక్షన్ తర్వాత ఒక అమ్మాయిని నిర్దాక్షిణంగా ఎత్తుకొని పోయి రేప్ చేసి కాల్చి చంపేశారు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారికంటూ ఒక బలం కావాలని ఎదురు చూస్తూ ఉంటే బీజేపీ అనేది ఒక తండ్రి లాగా వచ్చి నిలబడింది. ఒక ఆడు కూతురికి తండ్రిని చూస్తే ఎంత బలం వస్తుందో ఆ విధంగా బీజేపీ బెంగాల్లో ఒక తండ్రి పాత్రను పోషించింది. తండ్రి ఏ విధంగా తన బిడ్డల్ని కాపాడుకుంటాడో ఆ విధంగా బిడ్డల్ని తను ఆ విధంగా బీజేపీ కాపాడుకుంటూ వచ్చింది. కానీ కిరణ్ కుమార్ గారు మనం చూస్తే 2011 నుంచి కూడా టీఎంసీ మరి ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఎందుకు అధికారంలో ఉంది, ఎందుకు ప్రజలు టీఎంసీకి పట్టం కట్టారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ 2011 వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక డైనమిక్ లేడీగా ఒక ఫైటర్ గా వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏది, కమ్యూనిజం పార్టీ ఉన్నది. దాన్ని అణగదొక్కి పైకి వచ్చి ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ పర్వాలేదు, రెండో టర్మ్ వచ్చేసరికి ఏం చేసింది, థర్డ్ టర్మ్ కి ఆమె యొక్క విశ్వరూపం చూపించింది. ఎలా బెదిరించింది, ఏ విధంగా అయితే బెంగాల్ నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి వలసదారుల్ని ఏ విధంగా తన పార్టీలో చేర్పించుకొని వాళ్ళకి ఓటు హక్కులు కల్పించి వాళ్ళకి ఓట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా 3వ సారి గెలిచింది తప్పితే ఆమె మంచి పరిపాలన సుపరిపాలన వల్ల థర్డ్ టైం గెలవలేదు. ఆమె దాదాపు 1 కోటికి పైగా బంగ్లాదేశీయులను తీసుకొని వచ్చి రోహింగ్యాలను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకంటూ కొన్ని ఏరియాలు దాదాపు 120 స్థానాలు వాళ్ళని భర్తీ చేసి ఆ 120 స్థానాల్లో వాళ్ళు వేసినటువంటి ఓట్ల ద్వారా గెలిచింది. ఈమె నిజంగా మంచి వ్యక్తి అయింటే ఈ లాస్ట్ టైం సువేంద్ర గారితో వాళ్ళ చేతులు ఎందుకు ఓడిపోతుంది? సాక్షాత్తు సీఎం క్యాడర్ లో ఉన్నటువంటి ఈమె మమతా బెనర్జీని ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయిందిరా అంటే పరిస్థితి చూడండి. మిగతా చోట్లంతా కూడా ఆమె గెలిచిందంటే కేవలం దౌర్జన్యం చేసి బెదిరించి దొంగ ఓట్లతో చేసింది. ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టారు కాబట్టి బంగ్లాదేశ్ అందరూ మనం చూసాం, ట్రైన్లలో కావచ్చు బార్డర్లో కావచ్చు ఏ విధంగా అయితే పారిపోయారు. దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి ఓట్లు బంగ్లాదేశ్ వీళ్ళది. ఇవన్నీ వెళ్ళిన తర్వాత నిజాయితీగా చేసిన తర్వాత 95% ఓట్ పోల్ అయిందంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ సెంట్రల్ బలగాలు వచ్చి ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా ఓటేపించేసరికి అసలు విషయం బయటపడింది. ఎక్కడైతే రిమైనింగ్ వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉందో అక్కడ మాత్రమే ఆమె లీడింగ్ లో తప్పితే దాదాపు 170కి పైగా లీడింగ్ లో పోతోంది అంటే 100 సీట్లు పైగా పెంచుకుంటోందంటే ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు, ధైర్యం చేయడం మొదలు పెట్టారు. ఇన్ని రోజులు భయంగా ఉన్నారు, మాకు ఎవరున్నారు అండగానే. మోడీ గారు వచ్చారు, ఒక తండ్రి పాత్ర తీసుకున్నారు, ఒక గురువు పాత్ర తీసుకున్నారు, ఒక అన్న పాత్ర తీసుకున్నారు. నేను మీకు అండగా ఉంటానని మహిళల కోసం కొట్లాడి వాళ్ళ రక్షణగా అండగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అక్కడికి బెంగాల్లో ఆ విధంగా ముందుకు రాగలుగుతున్నాం. ఓకే కిరణ్ కుమార్ గారు, అలాగే పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. ఏంటంటే బీజేపీ ఇలా బలం పుంజుకోవడం ఒక రకంగా ప్రాంతీయ పార్టీల్లో కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానివ్వండి ఒక రకమైన భయం మొదలవుతోంది. ఎందుకంటే మోడీ అంటే మొహమాటం లేకుండా తన బలం పెరిగినప్పుడు బలి తీసుకోవడం అంటే కొత్త ఏం కాదు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అన్న భయం కూడా ప్రాంతీయ పార్టీలో కనబడుతోంది. మరి ఇది నిజమేనంటారా? మీరు దీంతో ఏకీభవిస్తారా? ఇప్పుడు మేడం, బెంగాల్ ఇప్పుడు మీ పేరెంట్స్ కిరణ్ కుమార్ సార్, తిరుపతి. కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉన్నది. అయితే జరిగింది ఏంటంటే అది అంత సింపుల్ గా బీజేపీ గెలవలేదు. జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే 2024లో బీజేపీకి అంతకుముందు కన్నా ఎంపీ సీట్లు
తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చిన తర్వాత మోడీ, అమిత్ షా ద్వయము, బీజేపీ థింక్ ట్యాంక్ అంతా సీరియస్గా ఆలోచించి అసలు ఎందుకు మనం ఓడిపోయినాం, కారణాలు ఎందుకు వాళ్ళు బాగా చేశారు. అది మీరు మామూలుగా అది ఎంత సీక్రెట్గా ఆపరేట్ చేశారంటే, ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు మీరు చెప్పిన కొన్ని కారణాలు అక్కడ కనబడతాయి. ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయలేదు, చాలా విషయాలలో కూడా గుండాయిజం చేశారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, గవర్నమెంట్ మిషనరీ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా చేశారంటే వీళ్ళకు ఎన్ని రిపోర్ట్లు ఇప్పించుకున్నారంటే, అంటే ఇవన్నీ గవర్నమెంట్ రిపోర్ట్స్ కాదు, పార్టీ రిపోర్ట్స్, ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంక్ లో ఉన్న చాలా ప్రముఖులు, చాలా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 3-4 రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ ఒకరికి తెలియకుండా రిపోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు క్షేత్రస్థాయిలో పోయి సర్వే చేసినప్పుడు వచ్చింది ఏంటంటే, చాలా మట్టుకు ఈ బూత్ అంటే ఏదైతే మనం ఓటు వేసే బూతింగ్ స్థాయిలో ఫెయిర్గా ఎలక్షన్లు జరిగే పరిస్థితి లేదు అన్నది వాళ్ళకి తేలిపోయింది. అంటే మనం ఒకవేళ బెంగాల్లో మళ్ళీ గెలవాలని అనుకున్నప్పుడు చాలా ఒక డ్రాస్టిక్ చేంజెస్, అంటే పెద్ద ఎత్తున మార్పులు వస్తే తప్ప అక్కడ గెలవడానికి అవకాశం లేదు. దానిలో వాళ్ళు ఏం చేసినారు సార్, ఒకటి అంటే అదే ఆ ఓటర్స్ రివిజన్ ఒకటి, తర్వాత ఈ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను సమీకరించడం, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే స్టేట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ తప్పు కాదని వాళ్ళ మీద ఒత్తిడి, మమతా బెనర్జీ టీఎంసీ ఒత్తిడి, వాళ్ళ గుండా లేదా వాళ్ళ నాయకులు ఒత్తిడితోని వాళ్ళు స్వేచ్ఛగా చేయలేరని ఈసీ ఇది ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత డిఫరెంట్ కార్పొరేషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కార్పొరేషన్ వాటి ఆ ఎంప్లాయీస్ కౌంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు. అయితే దానికి వ్యతిరేకంగా మొన్న 2 రోజుల కింద ఆమె వెస్ట్ బెంగాల్ సీఎం గారు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ అండ్ అది ఫ్రాంక్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళకున్న అధికారాల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, మేము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మొన్ననే చెప్తున్నారు, 2 days కిందనే పోయినారు. అయితే దీంట్లో ఏమైందంటే వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, ఏదైతే ఈ మ్యానిపులేటివ్ అంటే ఇది దౌర్జన్యం చేయడం, ఈ ఎంప్లాయీస్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడం, ఈ రకరకాల ఓట్లను ఎక్కువ చేయించడం, ఇవన్నీ కూడా ఈ గెలవడానికి కారణం అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని సిస్టమేటిక్గా వాళ్ళు తీసేయడం జరిగింది. దాదాపు 60-70 లక్షల ఓట్లు పోయినాయి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకంటే ఇదంతా పూల్ మేనేజ్మెంట్, ఇది వాళ్ళు బీజేపీ చేసింది. నేను చెప్పింది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే, ఇది రాజకీయంగా కూడా ఏంటంటే, బంగ్లాదేశ్లో జరిగిన అనేక సంఘటనలు అక్కడ జరుగుతున్న హిందువుల మీద అత్యాచారాలు కానీ, దౌర్జన్యాలు కానీ, వాళ్ళ ఆస్తులను కొలగొట్టడం కానీ, వాళ్ళ ఫ్యాక్టరీస్ త్రూ చేయడం కానీ, తర్వాత మహమ్మద్ యూనిస్ యాంటీ గవర్నమెంట్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్న అస్సాం నుంచి మొదలుపెట్టి 7 రాష్ట్రాలని కూడా ఒక మ్యాప్ వేసి బంగ్లాదేశ్తో గ్రేటర్ బంగ్లాదేశ్ ఇదంతా కూడా మాదే అని చెప్పడం, చైనాకు పోవడం, అటు పాకిస్తాన్కి పోవడం, యాంటీ ఇండియా ఫోర్సెస్ను వాళ్ళు అక్కడ ఎక్కువ ఎంత ఈ ముస్లిం లీగ్ ఫండమెంటల్స్ ఉంటారో వాళ్ళకి అధికారం ఇవ్వడం, వాళ్ళంతా దౌర్జన్యాలు చేయడం చేస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే, బెంగాల్లో ఉన్న ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కానీ వాళ్ళంతా బెంగాలీస్. 1917 ముందు అంతా ఒకటే. ఎవరైతే మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దాన్ని 2 ముస్లిం ఉన్న ప్రాంతం అని, హిందువులు ఉన్న ప్రాంతం అని, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని డివిజన్ చేశారు. కానీ అంతా ఒకటే, బెంగాల్ ఒకటి. ఆ బెంగాల్లో ఉన్న హిందువులు, ఇక్కడ ఉన్న హిందువులు, ఈమె మమతా బెనర్జీ కొద్దిగా ధైర్యం ఇచ్చేది ఉంటుంది, మేము ఉన్నాం, మేము కూడా మీకు సపోర్ట్. ఆమె పెద్దగా చేయలేదు, మామూలుగా పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ, ఎందుకంటే ఆమెకు ఈ 30-35% ముస్లిం ఓటు స్ట్రాంగ్ బేస్ ఫర్ సక్సెస్ అన్నట్టు. ఆమె గెలవడం కోసం అవే ఉపయోగపడుతుంది కాబట్టి యాంటీ ముస్లిం స్టాండ్ కానీ, యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ కానీ ఆమె తీసుకోలేదు. కానీ బీజేపీ వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళు ఆ బార్డర్ని కూడా క్లోజ్ చేసేసారు. అంతకుముందు బార్డర్కి అంతా కూడా పోలీస్ వాళ్ళే ప్రొటెక్షన్ ఉంటుంది, బంగ్లాదేశ్ కూడా ఇండియాకు. వాళ్ళు మొట్టమొదటిసారిగా అదంతా తీసేసి బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇవ్వడం, ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఏది టీఎంసీ గవర్నమెంట్ కోఆపరేట్ చేయకపోవడం, ఇదంతా గొడవలైనప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా ఉండి చేసింది ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్కి నేను వస్తాను. ఆఖరికి ఏంటంటే జనాలకు ధైర్యం వచ్చింది, అవసరమైతే మేము బీజేపీకి వేస్తే నష్టం లేదు. ఎందుకు నష్టం లేదంటే, బీజేపీ గట్టిగా నిలబడ్డది, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మా రక్షణకు వస్తుంది, ఏమైనా మాకు మా రెస్క్యూకి మా సేవింగ్కి వస్తుంది అన్న ఒక ధైర్యం వచ్చింది కాబట్టి వాళ్ళు ఓటేయడం జరిగింది. అయితే ఈ మనకు ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే ఒక 2-3 ఛానల్స్, ఇంపార్టెంట్ ఛానల్స్ వాళ్ళు సర్వే చేసి వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వలేదు. రిజల్ట్స్ ఇవ్వకపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, మేము జనాలు ఎవరు కూడా స్వేచ్ఛగా చెప్పడం లేదు, భయపడుతూ స్వేచ్ఛగా చెప్పకపోతే రిజల్ట్స్ రావు కాబట్టి మేము ఫెయిల్ అవుతామని చెప్తాను. వాళ్ళు ఇవ్వలేదు, రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇది వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు.
వాళ్ళు ఆల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా చెప్పారు, మాకు ఇంతవరకు 30 to 40% జనాలు ఎవరికి ఓటేసినామని చెప్తలేరు, భయపడుతున్నారంటే అంత అంత మీరు చెప్పింది అంత భయానకమైన ఒక వాతావరణం అనేది బెంగాల్లో ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్లో కూడా అసలు ఎంత ఓటింగ్ జరిగింది, ఎంత ఎవరికి వేసారు అన్నది కూడా, ఓటింగ్ జరిగిందని తెలుసు కానీ ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పడ్డదని కూడా సరిగ్గా చెప్పలేదు జనం, ఎందుకంటే భయంతో చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది వెస్ట్ బెంగాల్లో సిపిఎం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ పేరే ఆర్గనైజ్డ్ గుండాయిజం ఉంటుంది. ఆర్గనైజ్డ్ గుండాయిజం అంటే ఒక ఉమ్మడిగా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని బ్రేక్ చేసి వచ్చింది. ఈమె అదే పంతాకు పోయింది కాబట్టి బీజేపీ వచ్చింది. బీజేపీ ఒకవేళ భవిష్యత్తులో మంచి పరిపాలన ఇచ్చి బాగా చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే నేను చెప్తాను, మళ్ళీ అంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పిన మళ్ళీ బీజేపీ పార్టీ బీజేపీ అంటే హిందీ భాషేతర ఒక పెద్ద రాష్ట్రం, 42 సీట్లున్న ఎంపీ సీట్లున్న 3వ స్టేట్, పెద్ద స్టేట్ అది మొత్తం భారతదేశంలోనే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత 3వ పెద్ద స్టేట్ ఇది, ఎంపీలు ఉన్న స్టేట్. అటువంటి స్టేట్ బీజేపీ కంట్రోల్కి రావడం అంటే జాతీయ రాజకీయాలు కూడా ఒక పెను మార్పులు వస్తాయి. ఎందుకంటే ఎన్డీఏ ఇంకా బలోపేతమవుతుంది, ఇండియా కూటమి ఇంకా వీక్ అవుతుంది. ఎంత వీక్ అవుతుంది అంటే ఇప్పుడు తమిళనాడులో కూడా పోయింది, స్టాలిన్ పోయిండు, ఇండియా కూటమిలో ఒక ప్రధాన భాగం ఆయన పోయిండు. కాబట్టి భవిష్యత్ రాజకీయాలలో ఎన్డీఏ బీజేపీ ఇంకా వాళ్ళ యొక్క పాత్ర ఎక్కువైతుంది. వాళ్ళ యొక్క దాడి కూడా మేడం అన్నట్టు మిగతా అన్ని పొలిటికల్ అంటే అన్ని ఏది ప్రాంతీయ పార్టీలు ఏమైనా బీజేపీ ఏదైతే పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉంటారో వాటన్నిటి మీద కూడా దాడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నుంచిలే మొదలైంది తెలంగాణ న్యూస్ పేపర్లో, తెలంగాణ రాష్ట్రంలో రాస్తున్నారు, తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ బీజేపీది తెలంగాణ రాష్ట్రమే. నిన్న స్టేట్మెంట్ వచ్చింది, ఈ 10th నాడు మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రణాళిక ప్రకారం ఇంకా ఈ రాబోయే 2.5 ఏళ్లలో తెలంగాణను వాళ్ళు ఒక ఫోకస్గా టార్గెట్గా చేయడానికి, అంటే టార్గెట్ కంటే ఇన్ ద సెన్స్ పార్టీ బలోపేతం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఇవాళ వస్తున్న రిజల్ట్స్తోనే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఏమైనా ఇంకా ఉధృతమైన దాడి చేసి, వాళ్ళ దాడి అంటే యుద్ధం అని కాదు, ఆ రాష్ట్రాలను అధికారం వీళ్ళు చేజిక్కోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఒకటే కొంత బీజేపీ దూరంగా ఉన్నది, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇది తమిళనాడు, ఇప్పుడు కేరళ. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా ఒకవేళ విజయ్ గారికి మెజార్టీ రాక ఏఐటీఎంకేతో అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మోడలే ఉంటుంది, అక్కడ కూడా 2-3 పార్టీలు కలిసి కూలివేసిన గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఒక విధంగా మెల్లంగా ఏంటంటే బీజేపీ కూడా దేశం మొత్తం మీద కూడా వాళ్ళ ఏది ప్రాబల్యం, వాళ్ళ యొక్క అధికార ఇది ఉన్న రాష్ట్రాల యొక్క సంఖ్య పెంచుకుంటున్నది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ కొంత బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం అనేది ఒకటి ఉన్నది, తర్వాత అభివృద్ధి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో అవినీతి లేకుండా నడిపించడం, ఇవన్నీ కూడా కొంత బీజేపీకి కొంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి అటు సెక్యూరిటీ కూడా బెంగాల్లో వచ్చేవారికి ఏంటంటే బీజేపీ గెలవడంలో నా ఉద్దేశం సెక్యూరిటీ ప్రాబ్లం, నేషనల్ ఇంట్రెస్ట్లు, జాతీయ రక్షణ, జాతీయ భద్రత అనేది ప్రధానంగా వచ్చింది. ఆ విషయంలో బీజేపీ కరెక్ట్గా ప్రజలకు చెప్పగలిగింది, వాళ్ళను ఎడ్యుకేట్ చేయగలిగింది కాబట్టి వాళ్ళు గెలిచారు. ఓకే పాపిరెడ్డి గారు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అయితే కిరణ్ కుమార్ గారు చెప్పండి, మనం చూస్తున్నాం టీవీకే పార్టీ సింబల్ విజిల్, అంటే ఆ విజిల్ దెబ్బకి డిఎంకే పార్టీల చెవులు చిల్లులు పడ్డాయి అనుకోవచ్చా? మనం ఈ రిజల్ట్స్ చూస్తుంటే ఏమనుకోవచ్చు? ఒక విధంగా చెప్పాలి అని అంటే తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉచితాలకి ఎవరైతే ఎక్కువ ఫ్రీ బీస్ అని అనౌన్స్ చేస్తారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారండి. గతం నుంచి చూస్తూనే ఉన్నాం. తమిళనాడు ట్రెండ్ ప్రకారం ఒక్కొక్కటి అంటే ఒకసారి వీళ్ళు ఏఐడిఎంకే, ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే, ఒకసారి డిఎంకే అలా వస్తూ గత 3 years బ్యాక్ అయితే 2 సార్లు కంటిన్యూగా ఏఐడిఎంకే ఉన్నది. మళ్ళీ స్టాలిన్ వచ్చాడు. ఈసారి కూడా స్టాలిన్ వస్తాడేమో అంటే 2 times వాళ్ళకి ఇచ్చారు కాబట్టి 2 times వీళ్ళకి ఇస్తారేమో అనుకుంటే లేదు, మళ్ళీ కొత్తగా టీవీకే పార్టీ విజయ్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ విజయ్ గారు ఇచ్చినటువంటి ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో మహిళలకు 2,500, మిగతా 2 పార్టీలు వచ్చి 2,000 రూపాయలు ఇచ్చాయి. అదే విజయ్ మహిళలకి 6 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ అన్నాడు. కానీ బీజేపీ ఓన్లీ 3 సిలిండర్లు చెప్పింది. మన డిఎంకే అదే ఏఐడిఎంకే 3 సిలిండర్లు చెప్పింది. డిఎంకే వచ్చి సబ్సిడీ మాత్రమే ఇస్తామని చెప్పింది. అదే విధంగా విద్యార్థులకి 4,000 రూపాయలు, అంటే నిరుద్యోగులకి 4,000 రూపాయలు, ఏఐడిఎంకే 4,000 రూపాయలు డిక్లేర్ చేయలేదు, కానీ మళ్ళీ వీళ్ళు డిక్లేర్ చేశారు. ప్లస్ ఇక్కడ మన ఆంధ్రలోగా
ప్రతి విద్యార్థికి ప్రభుత్వ విద్యార్థి ఎవరన్నా ఉంటే స్కూల్లో చదివే విద్యార్థులు ఉంటే వాళ్ళకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా లిస్టు చూసుకుంటే విజయ్ చాలా భారీగా, అంటే అనుభవం లేకపోయినా కానీ ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని బుట్టలో వేసుకోవచ్చో అదైతే క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దాంట్లో ఈ ఫ్రీబీస్ ఇచ్చే దాంట్లో ఒకడుగు కాదు, ఒక 5 అడుగులు ముందున్నాడు టీవీకే విజయ్. తనకు ఇంకా అడ్వాంటేజ్ ఏమిరా అంటే తను స్టిల్ డైనమిక్ సినిమా యాక్టర్ కాబట్టి తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఆ 18 to 35 ఈ మధ్యలో ఉన్నటువంటి యూత్ జనరేషన్ అంతే మొత్తం ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా యూత్ అంతా కూడా యూత్ మాత్రమే టీవీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఇదేంటంటే 2 కోతులు కొట్లాడుకుంటే 2 పిల్లలు కొట్లాడుకుంటే ఒక కోతులకి లాభమని 2 పెద్ద పార్టీలు కొట్లాడుకొని విజయ్ గారికి అవకాశం ఇచ్చాయి. అందులో యూత్ ఫాలోయింగ్ ఉంది, ప్లస్ ఫ్రీబీస్ ఎక్కువగా డిక్లేర్ చేశాడు. నేను ఇంత ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ యూత్ లోనే కొంతమంది, అంటే జస్ట్ నాకు తెలిసి పడిన ఓట్లలో ఇద్దరు షేరింగ్ చేసుకుంటే 30% అరౌండ్, అంటే పడిన ఓట్లు 10% అనుకుంటే విజయ్కి ఒక 35% లేదా అరౌండ్ వచ్చే అవకాశం అంతే తప్పితే భారీగా 40+% తో విజయ్ గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనం చూస్తే లాస్ట్ టైం ఏఐడిఎంకేకి 66 సీట్లు వచ్చాయి. ఈసారి ఏఐడిఎంకే 75 పైన మూవ్ అవుతుంది. అంటే ఏఐడిఎంకే లాస్ట్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏమి చేసినా చేయకపోయినా తనకి ఇంకా 10 సీట్లు ఎక్స్ట్రా అదనంగా వచ్చాయి. ఈ టీవీకే పార్టీ ఎక్కడి నుంచి తీసుకున్నదిరా అంటే ఈ డిఎంకేలో ఏవైతే కాంగ్రెస్ ప్లస్ డిఎంకే కలిపి 159 ఉంటే దాంట్లో నుంచి 100+ టీవీకే తీసుకున్నాడు. ఇక్కడ వచ్చిన ఇదేంటంటే మొత్తం ఆ పక్క డిఎంకే పార్టీ నుంచి ఇట్లా టీవీకే పార్టీకి షిఫ్ట్ అయినది తప్పితే అక్కడ ఏఐడిఎంకే పైన అంత ప్రేమ పెరగలేదు. వీళ్ళిద్దరి పైన అంత పూర్తి మమకారం టీవీకే మీద కూడా లేదు. అక్కడి నుంచి షిఫ్ట్ అవడం వల్ల ముగ్గురు ఇది 3 పంతులాట అయిపోయింది. ఎటు కాని పరిస్థితిలో ఈ 5 ఏళ్ళు ఇంకా ఏ విధంగా టీవీకే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు విజయ్ గారు, లేకపోతే ఈ ఏఐడిఎంకేతో ఖచ్చితంగా అయితే ఏఐడిఎంకేనే సపోర్ట్ చేయాలి. ఇంకా వేరే డిఎంకే అయితే సపోర్ట్ చేయదు. ఏఐడిఎంకేనే చేస్తుందా, లేదంటే టీవీకే పార్టీ ఒక స్టెప్ ముందుకేసి ఆ పక్క ఈ పక్క ఒక 10 మందినో 5 మందినో కొనేసుకుని వీళ్ళ పక్క తెచ్చేసుకుంటారా ఫుల్ మెజార్టీ కోసం, లేకపోతే వాళ్ళే ఏమన్నా పార్టీ వాళ్ళే విజయ్ గారితో మాట్లాడి మీ పక్క వచ్చేస్తాం 10 మంది వస్తాం నాకు మినిస్ట్రీ ఇవ్వండి అని చెప్పి మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం ఎట జరుగుతుందా అని. అదే విధంగా ఏమన్నా కూడా ఈ సినిమా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనే జరిగే విధంగా ఇక్కడ కూడా జరిగి కంప్లీట్ గా, అంటే ఇంకో పార్టీ మీద డిపెండ్ కాకుండా టీవీకే పార్టీ ఇంకో పార్టీ మీద డిపెండ్ అయిందంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారంటే మళ్ళీ పార్టీ పడిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇది ఏదన్నా కూడా ప్లాన్ చేయొచ్చు, లేదా ఏఐడిఎంకే కొన్ని కండిషన్స్ పెట్టి లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసిందంటే నెక్స్ట్ ఎలక్షన్ కి మళ్ళీ ఏఐడిఎంకేకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టీవీకేతో కలిసి చేస్తున్నప్పుడు నెక్స్ట్ దీనికి వీళ్ళు ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఏఐడిఎంకే. నెక్స్ట్ ఎలక్షన్ కి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి అని అంటే సపోర్ట్ చేయకూడదు. అప్పుడు డిఎంకే నుంచి పోవాలి. చూడాలి ఎన్ని రాజకీయాలు ఎట్లా తిరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది. డిఎంకే నుంచి వస్తారా, ఏఐడిఎంకే నుంచి అయితే నాకు తెలిసి బీజేపీ ఏఐడిఎంకే వాళ్ళు చేయరు, ప్రతిపక్షంగానే ఉండాలి. ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్ కి వీళ్ళు ప్రధాన పార్టీగా పోటీ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఏఐడిఎంకే టీవీకే పార్టీకి చేయదనే నేను 99% అనుకుంటున్నా. ఇంకా అక్కడ రాజకీయాలు అక్కడ ఎలా డిస్ప్లే అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ ఉంది మేడం గారు. అలాగే ఇక మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పుకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా బెంగాల్పై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం పార్టీ 147 సీట్ల మెజారిటీ గడిని దాటి 170కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గణనీయంగా వెనుకబడింది. గతంలో ముఖ్యంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ను తప్పు అని నిరూపించిన మమతా బెనర్జీకి ఈసారి పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. ప్రస్తుతం టీఎంసీ సీట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ 83కు పరిమితమవుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం బీజేపీ 171 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా టీఎంసీ కేవలం 83 సీట్లలోనే ముందంజలో ఉంది. ఇది బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని సూచిస్తోంది. గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఎంసీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఇక దక్షిణ
24 పరగణాస్లోని ఫాల్తా నియోజకవర్గంలో మే 21న మళ్లీ పోలింగ్ జరగనుండగా ఆ ఓట్ల లెక్కింపు మే 24న నిర్వహించనున్నారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యూడీఎఫ్కు చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తున్నాయి. 140 స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ 95 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతూ 2 దశాబ్దాల తర్వాత తన అత్యుత్తమ ప్రదర్శన దిశగా దూసుకెళ్తోంది. ఈ ఆధిక్యం కొనసాగితే 2001 ఎన్నికల్లో సాధించిన 99 సీట్ల రికార్డుకు సమీపంగా చేరుకునే అవకాశం ఉంది. ఇక సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ అనేక కీలక నియోజకవర్గాల్లో వెనుకబడుతూ స్పష్టమైన పరాజయం వైపు కదులుతోంది. ప్రతిపక్ష నేత విడి సతీశన్ నాయకత్వంలోని కాంగ్రెస్ ఈసారి 100 సీట్ల లక్ష్యంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించింది. 10 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి రావాలన్న సంకల్పం ఈ ఫలితాలలో ప్రతిబింబిస్తోంది. రాష్ట్రంలోని మధ్య, ఉత్తర, కేరళ ప్రాంతాల్లో యూడీఎఫ్ గణనీయంగా పుంజుకుంది. సాంప్రదాయంగా ఎల్డీఎఫ్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా చొచ్చుకెళ్లి ఆధిక్యం సాధించడం విశేషం. ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వంపై వ్యతిరేక భావన, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టిన ప్రచారం యూడీఎఫ్కు అనుకూలంగా మారిన ప్రధాన అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే 2006లో ఎల్డీఎఫ్ 98 సీట్లతో అధికారంలోకి వచ్చి యూడీఎఫ్ను 42 సీట్లకు పరిమితం చేసింది. 2011లో యూడీఎఫ్ 72 సీట్లతో స్వల్ప మెజారిటీ సాధించగా 2016లో ఎల్డీఎఫ్ 91 సీట్లతో తిరిగి గెలిచింది. 2021లో పినరయి విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ 99 సీట్లతో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ధోరణులు కేరళ రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం దళపతి విజయ్ పార్టీ. హీరో విజయ్ టీవీకే పార్టీ తమిళనాట దూసుకుపోతోంది. అందరికీ షాక్ ఇస్తూ ఎవరు ఊహించని విధంగా టీవీకే పార్టీ లీడింగ్లోకి వచ్చేసింది. అధికార డిఎంకే, ఏఐఏడిఎంకే కూటములను దాటేస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత లెక్కల ప్రకారం మిగతా 2 కూటముల కంటే టీవీకే ఆధిక్యంలో ఉంది. దీంతో తమిళనాడులో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోందనే అంచనాలున్నాయి. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ విజయ్ పార్టీకి మెజార్టీ తగ్గినా ఏఐఏడిఎంకే మద్దతు తీసుకొని విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. దళపతి తమిళ దళపతి కావడం ఖాయమైపోయింది. ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ సింహనాదం మోగించారు. విజయ్ దరహాసం చిందించారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోయి అగ్రస్థానంలో నిలిచారు. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించిందనుకోవచ్చు. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం ఓ రికార్డే. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఏపీలో జెండా పాతి రికార్డు సృష్టిస్తే తమిళనాట విజయ్ రికార్డు దశాబ్దాలుగా పాతుకుపోయి అధికారం చెలాయిస్తున్న పార్టీలను ఓడించి అసలైన నాగయన్గా అవతరించారు. మొత్తంగా మెజార్టీ మార్క్ కొద్ది దూరంలో ఉన్న విజయ్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా, లేదంటే ఎవరి మద్దతైనా అవసరం అవుతుందా? అదే జరిగితే విజయాన్ని ఆదుకునేది ఎవరు? తమిళ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగబోతోంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక పాపిరెడ్డి గారు చూశారు కదా, ప్రస్తుతం ఇదిగో 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న హవా ఇది. పాపిరెడ్డి గారు ఏం చెప్తారు మీరు? కేరళలో మనం స్పష్టమైన ఆధిక్యం చూసేసాం. అలాగే కోయంబత్తూరు, చెన్నైలో కూడా టీవీకే పార్టీ ఆల్రెడీ సంబరాలు చేసుకుంటోంది.
అలాగే ఇక ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది కాబట్టి తమిళనాడులో వెనుకంజలో ప్రముఖులు ఉండటం కూడా మనకి స్పష్టంగా కనబడుతోంది. 28 మంది తమిళనాడులో ప్రముఖులు స్టాలిన్తో సహా వారి అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ కూడా వెనుకంజలో ఉండడం మీకు ఎలా కనిపిస్తోంది చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, ఇది నా ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, ఈ డిఎంకే బేస్ ఏదైతే ఉన్నదో ఆ బేస్ అంతా కూడా దాదాపుగా విజయానికి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఏడిఎంకే సీట్లు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు ఇంప్రూవ్ కాకుండా కూడా వాళ్ళ స్టేటస్ కో అనుకున్నది. కానీ డిఎంకేకి వచ్చే వరకు 100 సీట్ల వరకు వాళ్ళు కోల్పోయారు. ఆ 100 సీట్లే టీవీకేకి వచ్చినాయి. అంటే ఒక విధంగా టోటల్ బేస్ ఏదైతే డిఎంకేకి ఉన్నదో ఆ బేస్ అంతా కూడా మ్యాసివ్ షిఫ్ట్ అంటారు. అంటే పెద్ద ఎత్తున బీజేపీ ఏది డిఎంకే నుంచి వెళ్ళి టీవీకేకి రావడం జరిగింది. అంటే ఇది గొప్ప విషయం అంత ఈజీగా ఒక పార్టీ ఒక బేస్ అంటే ఓడిపోవడం గెలవడం వేరు, కానీ దాదాపుగా ఓట్ల పర్సెంటేజ్ కూడా మ్యాథ్స్ కూడా పెద్ద ఎత్తున షిఫ్ట్ అయింది కాబట్టి టీవీకే అన్ని సీట్లు వస్తున్నాయి. అంటే డిఎంకేకి తగ్గడం, టీవీకే సీట్లు ఎక్కువ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దాదాపుగా డిఎంకే యొక్క బేసు చాలా ఇది ఆయనకు విజయ్కు టీవీకి షిఫ్ట్ అయింది కాబట్టి దాని కారణాలను ఏమన్నది మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ అందరం కూడా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ కారణాలతో ప్రజలు ఎందుకు షిఫ్ట్ కావడం అనేది అంత షిఫ్ట్ అవుతారు, కొంత షిఫ్ట్ అవుతారు కావచ్చు, కానీ ఈ లెవెల్లో షిఫ్ట్ కావడం అనేది ఒక ఆర్థిక విశ్లేషకులకు కానీ లేకపోతే మీడియా కానీ ఒక పెద్ద ఇప్పుడు మనకు ఒక మెదడుకు మీద ఎందుకు జరిగింది అన్నది ఈ రిజల్ట్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా మన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చూసినప్పుడు మాత్రం డిఎంకే బేస్ మొత్తానికే టీవీకే కొట్టేసింది. అయితే అప్పుడే టీవీకేకు డిఎంకేకు ఏం పెద్ద లేదు, డిఫరెన్స్ లేదు, మేనిఫెస్టోలు ఒకటే ఉన్నాయి, ఏజెండా వాళ్ళది వీళ్ళ ఏజెండా కూడా ఒకటే తరగడం. కానీ టీవీకి నమ్మారు, డిఎంకే ఓట్లన్నీ కూడా ఇటు వచ్చాయి కాబట్టి దానికి ప్రధానమైన బలమైన కారణాలు మళ్ళీ ప్రజల నుంచి అలా రావాలి. మనకి ఎందుకు మారినారు వాళ్ళు టీవీకి ఇప్పుడు అన్నట్టు ఏమైనా ప్రీవియస్ ఉచితాల కోసం అన్నారా, లేదా శ్రీని గ్లామరా, లేకపోతే స్టాలిన్ మీద డిఎంఏకి మీద వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే జనాలలో కూడా మార్పు రావాలని కోరుకున్నారా, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఏ కారణాలు ఏమైనప్పటికీ కూడా మార్పు అనేది జరుగుతున్నది. అయితే ఈ మార్పుకు మనం ఒక విశ్లేషకుడుగా మనం చూడాల్సింది ఏంటంటే ఏవి ప్రధాన కారణాలు అయినాయి, ఎందుకు ఇంత షిఫ్ట్ అయింది. ఇప్పుడు మొన్న ఈవెన్ ఇది మన ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జిట్ పూల్స్ లో గన్ని సంస్థలు అంచనాలు వేసిన తర్వాత ఒక బెంగాల్ మీదే కొద్దిగా అనుమానం అడ్డు ఉన్నది, కానీ మనకు ఎగ్జిట్ పూల్స్ వచ్చినప్పుడైతే తమిళనాడు మీద క్లియర్ గా చెప్పడం జరిగింది. అన్ని దాదాపుగా మినిమం 120 సీట్లు ఇచ్చారు. 120 నుంచి 145, 150, 160 ఒకటే ఛానల్ టీవీకేకు 150, 160 వస్తాను అది ఒకటే ఇచ్చింది. కానీ ఏ మిగతా వాళ్ళు కూడా టీవీకేకు పెద్దగా ఏమి ఇవ్వలేదు. తర్వాత రెండోది ఏంటంటే అందరూ కూడా డిఎంకే అని చెప్పారు. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే డిఎంకే బేస్ అంతా మారి అది టీవీకే పోయింది కాబట్టి నా ఉద్దేశంలో డిఎంకే సీట్లు బేసు ఓట్లు అన్నీ కూడా పోయినాయి. ఇది ప్రధాన కారణం. మన విశ్లేషకులుగా మనం టీవీ ఛానల్స్గా మనం భవిష్యత్తులో మనం మళ్ళీ దీన్ని ఒక సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఎందుకు మారింది, ఏ కారణాలు అంటే పాపిరెడ్డి గారు ఇందాకడ కిరణ్ కుమార్ గారు కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏంటంటే ఏదైతే టీవీకే పార్టీ అధినాయకుడు విజయ్ ఏదైతే ఫ్రీ పీస్ ఎక్కువగా డిఎంకే అన్నా డిఎంకే కంటే ఎక్కువగా అనౌన్స్ చేశారో అది కూడా కీ రోల్ ప్లే చేసింది అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఇది ఒకటే ఫ్రీబీస్ తో ఒకటే దానితో గెలవకపోవచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కారణం కావచ్చు, ఫ్రీబీస్ కారణం కావచ్చు, కొత్త నాయకత్వం కారణం కావచ్చు, తర్వాత ఒక సినీ గ్లామర్ కావచ్చు. ఇవి అన్నిటితో పాటుగా ఈ విజయ్ చేసిన గొప్ప అదేంటంటే అంబేద్కర్ను ముందుకు తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని ఒక ముఖ్యమైన ఏజెండాగా ఆయన తీసుకొచ్చాడు. పేద ప్రజల కోసం నా పార్టీ ఉన్నది, నేను వాళ్ళ కోసం చేస్తా అని ఆయన మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ఏదైతే ఈ సామాజిక న్యాయము, పేద ప్రజలు,
ప్రజల కోసమే నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. అది ఒక విధంగా ప్రజలు నమ్మారు, ఎందుకంటే నమ్మారు కాబట్టి ఓట్లు వేసారు కాబట్టి రిజల్ట్స్ ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఆ నమ్మడంలో ఆయన ఏ విధంగా నమ్మించాడు అంటే 2-3 కారణాలు. ఒకటి, ఆయన ఆల్టర్నేటివ్గా నేను ఈ 2 పార్టీలకు నేనే ఆల్టర్నేటివ్, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, మొత్తం సీట్లు పోటీ చేయడం జరిగింది, నేను అధికారంకి వస్తా సీఎంకి వస్తాను ఒక భరోసా కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని కారణాలు కావచ్చు. ఇవన్నీ అంటే ఏ ఒక్కటి కూడా మనకు మొత్తం కారణం కాకపోవచ్చు. డిఎంకే మీద వ్యతిరేకత కావచ్చు, స్టాలిన్ మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కరప్షన్ ఛార్జెస్ మీద వ్యతిరేకత కావచ్చు, విజయన్ కొత్త నాయకుడు మంచోడు, తర్వాత సామాజిక వర్గాలలో కూడా కింది అట్టడు వర్గం నుంచి వచ్చింది విజయ్, కాబట్టి ఆ వర్గాల యొక్క సమీకరణ కూడా ఎక్కువ జరగవచ్చు. అంటే చాలా కారణాలు ఉంటాయి, ఒక కారణంతో ఇంత సింపుల్గా జరగదు. కానీ కాకపోతే మనకు కొన్ని రోజుల తర్వాతనైనా మనకు కొత్త సమాచారం కూడా వస్తుంది, ఏ కారణాల వల్ల విజయ్ గెలిచిండు, డిఎంకే ఓడిపోయింది, ఆ బేస్ ఎందుకు పోయింది. బేస్ పోవడం అనేది ఈజీ కాదు. అంటే ఎలక్షన్స్లో ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిచింది, వైసీపీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ పెద్ద ఓటింగ్ పర్సంటేజ్లో బాగా ఏం మార్పు రాలేదు. కాకపోతే 3 పార్టీలు ఒకటైనా కాబట్టి అపోజిషన్ ఓటు అంతా పోలేదు కాబట్టి వాళ్ళు గెలిచారు. అట్లాగే తెలంగాణలో కూడా ఏమైంది, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ కూడా బాగా ఏం పడిపోలేదు, వాళ్ళకి వీళ్ళకి కూడా కొద్ది పర్సెంటేజ్ 2% లోపలనే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాత్రం డిఎంకే ఓటు బాగా పడిపోయి ఉంటుంది. మనకు వస్తలేదు లెక్కలు, కానీ ఇప్పుడు పేపర్లో వస్తుంది డిఎంకే ఓట్ పర్సెంటేజ్ అంతకుముందు ఎలక్షన్స్ కన్నా, అంటే గత ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్స్లో ఎంత పడిపోయింది, అది ముఖ్యమైనది. ఒకవేళ మ్యాసివ్ ఓటు పోతే మాత్రం డిఎంకేకు భవిష్యత్తులో పార్టీగా మనగడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఓడిపోవడం గెలవడం అనేది సహజం, కానీ ఓట్ పర్సెంటేజ్ బేస్ పోతే మాత్రం, బేస్ పెద్ద ఎత్తున షిఫ్ట్ అయితే మాత్రం మళ్ళీ ఆ బేస్ను మళ్ళీ తిరిగి మళ్ళీ వీళ్ళ వద్దకు తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి మన డిఎంకే ఓడిపోవడమే కాదు, ఓడిపోతూ వాళ్ళ ఓటర్స్ అందరినీ కూడా టీవీకే అప్పచెప్పింది, అటు వెళ్ళిపోయింది. కాబట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా డిఎంకే పెద్ద సవాలు. ఇదొక అంశం. అయితే ఇప్పుడు మళ్ళీ టీవీకే మధ్య పోటీ ఉండొచ్చు, డిఎంకే బేస్ అంతా తిట్టిపోయింది కాబట్టి తమిళనాడు ఎలక్షన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం అయితే బెంగాల్ ఇంకొక విధంగా ఉన్నది. కాబట్టి ఈ 2 ఎలక్షన్స్ లో జరిగిన పెద్ద పెనుమార్పు ఏంటంటే ఎన్డీఏ బీజేపీ చాలా బలవంతంగా, ఎంత బలవంతంగా అయిందంటే దాన్ని ఢీకోవడం ఇండియా కూటమికి అసాధ్యం దాదాపు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలే ముఖ్యంగా ఉంటాయి ఇండియా కూటమిలో, ఆ 2 రాష్ట్రాల్లో కూడా అధికారం పోతుంది, సీఎం పోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇండియా కూటమిగా మనగలుగుతుందా, ఎన్డీఏ ఏదైతే కూటమికి కొంతనన్నా పోటీ ఇవ్వగలుగుతుంది అనేది కూడా ఎలక్షన్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఘోరంగా ఉన్నది. ఉదాహరణకు తీసుకోండి, అస్సాం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇది 2 సార్లు గెలిచి 3వ టర్మ్ ఎలక్షన్. 3వ టర్మ్ ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజారిటీతో ఉన్నారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా కూడా ఈసారి వాళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్న సీట్ల కన్నా వాళ్ళకి తగ్గినాయి. అంటే కాంగ్రెస్ యొక్క పనితీరు, వాళ్ళ శక్తి, వాళ్ళ యుక్తులు, తన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అది నాకెందుకో కాంగ్రెస్ రోజు బాగా బలైన పడిపోయి క్షీణిస్తున్నది. అది అంతిమ దశలో ఉన్నట్టు కనబడుతుంది. ఎలక్షన్ తర్వాతనైతే భవిష్యత్తులో కాంగ్రెస్ మనగడ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇండియా కూటమి కూడా ఎంతవరకు ఉంటుంది ఆల్టర్నేటివ్ అనేది కూడా ఒక సమస్య. కాబట్టి ఒకవేళ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ సక్రమంగా పరిపాలన చేసి ప్రజలకు అనుకూలంగా ఉంటే మాత్రం ఈ ప్రతిపక్షాల మనగడ మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, అయితే కిరణ్ కుమార్ గారు మీరు చెప్పండి. పాపిరెడ్డి గారు ఏం చెప్పారో విన్నారు కదా. అంటే ఈ రిజల్ట్స్ తోటి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది, ఇంకెప్పటికీ కూడా సెంట్రల్లో అధికారంలోకి వచ్చే ఆ లక్షణాలు కనిపించట్లేదు అని చెప్పి పాపిరెడ్డి గారు అంటున్నారు. అంటే దీంతో మీరు ఏకీభవిస్తున్నారా కిరణ్ కుమార్ గారు? 100% అండి. పెద్దలు చాలా చక్కగా చెప్పారు అనుభవంతో. ఏ విధంగా ఎందుకు పోతుంది అన్నప్పుడు ఎప్పుడైతే నమ్మకం సడలిపోతుందో అప్పుడే కొత్త వ్యక్తి అన్నాడు పుట్టుకొని వస్తారు. 65 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ఎప్పుడు కూడా దేశం గురించి కానీ, దేశంలో ఉన్న ప్రజల గురించి కానీ, మొన్నే మనం చూసాం పార్లమెంట్ లో కూడా ఒక ఎంపీ మొత్తం లిస్ట్ ఎత్తి 10 ఏళ్ల కాలంలో దేశం గురించి, భవిష్యత్తు గురించి, ఒక హిందుత్వము, దేవుళ్ళ గురించి, అంటే గుడుల గురించి ఏమన్నా ఒక్క మాట అన్నా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారా అని.
కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఎక్కడికి పోయినా కానీ ఏ నాయకుడు చూసినా కానీ ఈ కాంగ్రెస్ కూటమి అంతా ఏం చేస్తుందంటే హిందుత్వాన్ని నాశనం చేస్తాం, హిందుత్వాన్ని లేకుండా చేస్తాం. తమిళనాడు అయితే అతను ఇంకా స్టాలిన్ ఏం మాట్లాడాడు, సనాతన ధర్మం అనేది ఒక కరోనా వైరస్ లాంటిది, దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నాడు. అంటే ఏ విధంగా నిర్మూలించాలో తమిళనాడులో నిర్మూలించేశారు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి డిఎంకేని. ఎక్కడ కూడా ఎప్పుడైనా సరే దేన్నన్నా ఒక విధానాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ స్టేట్కి వెళ్ళినా కానీ మన రాజీవ్ గాంధీ గారు ఎక్కడికి పోయినా కానీ దేశాన్ని కించపరుస్తూనే, హిందుత్వాన్ని కించపరుస్తూనే హిందుత్వం అనేది టెర్రరిజం లాంటిది అన్నాడు పార్లమెంట్ సాక్షిగా. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇంకా ఎన్నేళ్ళు భారతదేశంలో, ఇది భారతదేశం, సనాతన దేశం, భారతదేశంలో ఇక్కడ భారతీయులుగా ఒక హిందువులుగా బతకడానికి ఇంకో దేశం లేకుండా బతకాలంటేనే భయంతో మేము కూడా బతకాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ధర్మం గురించి అడిగితే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కాబట్టి ఇక్కడ నుంచి అవేర్నెస్ పెరుగుతోంది, ప్రతి ఒక్కరికి ధైర్యం వస్తుంది. హక్కు అనేది ఎప్పుడు కూడా భారతదేశంలో భారతీయులు కావచ్చు ఎవరిని కూడా నాశనం అయిపోవాలని కోరుకోలేదు, ఎవరి మీద పెట్టడానికి ఎప్పుడు భారతదేశం ప్రయత్నించలేదు. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే భారతదేశాన్ని ఆక్రమించేసి భారతీయులను తొక్కేయాలనేటువంటి విధానం ఓపెన్ గా బయటకు వచ్చేస్తుంది. గతంలో అయితే 90లో కింద అయితే మనకు టీవీలో కావచ్చు అంత వచ్చేది కాదు, మొబైల్ ఇంటర్నెట్ లేవు కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు ఎక్కడైనా ఏ నాయకుడైనా ఏం మాట్లాడినా కానీ క్షణాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరు అవేర్నెస్ లోకి వస్తున్నారు. సార్ అన్నట్టు సార్ యొక్క చివరిలో చెప్పినటువంటిది కాంగ్రెస్ కనపడకుండా పోతుంది అనేది ఆయన వాక్కు ఫలించాలని నేను మా తిరుపతి వెంకటేశ్వర స్వామిని తనదిగా కోరుకుంటున్నా. కిరణ్ కుమార్ కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోవాలండి. ఎందుకలా అంటున్నారు? లేదండి, నేను చదివిన చరిత్ర, నేను ఏదైతే నేను స్కూల్ విజయంలో చదువుకుంటూ పెరిగి పైకి వచ్చానో, నా తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు, నా తల్లిదండ్రులు కొట్టినోళ్ళు గొప్ప వాళ్ళని నేను చదువుకుంటూ వచ్చాను నా భారతదేశంలో. ఇది ఎంత బాధాకరమైన విషయం రా అంటే ఇప్పటికీ కూడా మా చరిత్రని, అంటే భారతీయుల యొక్క చరిత్రని ఉన్నట్టుగా చెప్పకుండా మళ్ళీ మార్పు చేసి పాకిస్తాన్, భారతదేశం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోందండి, పాకిస్తాన్ ని బలవంతంగా విడగొట్టారు. ఏది మతం పరంగా విడగొట్టిన తర్వాత బాబా బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో గాన వాళ్ళు ఉంటే దేశాన్ని ప్రేమించరు, వాళ్ళు మతాన్ని ప్రేమిస్తారు, వాళ్ళకంటూ ఒక దేశం ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేసి అక్కడున్న హిందువులందరినీ ఇక్కడ తీసుకురండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాంగ్రెస్ కి హిందువులు అంటే పడదనే సంగతి మనం ఫస్ట్ నుంచి చూస్తూనే వస్తున్నాం. నెహ్రూ కాలం నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ అంటేనే హిందుత్వానికి వ్యతిరేకంగా మనకు ఆయన మనవడైనటువంటి రాహుల్ గాంధీ స్పీచ్ మొన్న పార్లమెంట్ లో విన్నాం. అంటే వాళ్ళు ఎంత ద్వేషిస్తున్నారు అనేది. ఒక్కరోజు కూడా హిందువులు బాగుపడడం కోసం, ఇది ఈ గుడి మంచి కోసం ఇంత డబ్బిస్తున్నాం, హిందువులు బాగుండాలని ఇది చేస్తున్నామని వాళ్ళ కాంగ్రెస్ చరిత్రలో ఇంతవరకు ఒక పథకం కావచ్చు, ఒక విధానం కావచ్చు తీసుకురాలేదు. అంటే 80% పైగా ఉన్నటువంటి హిందువులు వాళ్ళకంతా ఘోరంగా కనపడుతున్నారు. కనీసం మేము మనసులో కూడా కనపడలేదా ప్రజలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి? ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు. వాళ్ళు ఎంత బలవంతంగా రుద్దాలని చూసినా గానీ నిజాలు తెలుసుకుంటున్నారు. చిన్న పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడడం నేర్చుకుంటున్నారు. ఏంటి నా రాముడు ఏంది, నా కృష్ణుడు ఏంది, మిగతా ఏంది అని. మనం ఎప్పుడు కూడా భారతీయులు ఇతర మతాలను కించపరచలేదు, ఇతరుల దేశాల పైకి దాడికి పోలేదు. కానీ ప్రపంచం అంతా మన దేశం మీదకి వచ్చారు, మన ధర్మాన్ని నాశనం చేస్తూ, మన ధర్మాన్ని కించపరుస్తూ మన గుడుల్నే కూల్చారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు స్వేచ్ఛ లేకుండా పక్క దేశం వాడి పెత్తనమే మనకు చెల్లుబాటు కావాలని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ అన్నట్టు కాంగ్రెస్ అనేది ఈ 29కి కనీసం సింగిల్ డిజిట్ లో కూడా కనపడకుండా పోయే పరిస్థితి వస్తుంది. అంత అవేర్నెస్ వస్తుంది, అంత తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ముక్త భారత్ అప్పుడే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్తుందండి. కిరణ్ కుమార్ గారు, ప్రస్తుతం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మమతా బెనర్జీ ఆసక్తికరంగా తన క్యాడర్కు సూచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే వచ్చాయి, మీరెవ్వరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావద్దని చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 71 నియోజకవర్గాల్లో ఈసీ ఇంకా వివరాలు వెల్లడించలేదు కాబట్టి తుది ఫలితాలు మన వైపే ఉన్నాయని చెప్పి ఆవిడ క్యాడర్కు
కీలకమైన సూచనలు చేస్తున్నారు. అంటే ఈ సూచనల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు కిరణ్ కుమార్ గారు? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అంటారమ్మా. ఇప్పుడు ఆమెకి పక్క మొన్న వీడియోలు చూస్తే బాయ్ బాయ్ జై బంగ్లా అంట స్టేజ్ మీద అంటా పోయింది. బంగ్లాదేశ్ కి జై అంటూ పోతే బయలుదేరింది. మళ్ళీ కలుస్తాను అంట వెళ్ళింది. అంటే ఆమె 29 ఆ చివరి దశ పోలింగ్ కన్నా ముందే జరిగినటువంటి మీటింగ్ లో ఆమె క్లియర్ గా చెప్పేసింది. ఇంకా లేదు అనే విషయం ఆమె ఇచ్చేసింది. ఇప్పుడు కూడా ఎందుకురా అంటే ఆ మేకపోతే గంభీరం అంటారు కదా, దాన్ని ప్రదర్శిస్తా ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ నాకు తెలిసి బెంగాల్లో తట్టా పుట్టా సర్దుకొని ఆల్రెడీ ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు ఎక్కేస్తుంటారు, కార్లలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ఇన్నేళ్లలో దాచిపెట్టినటువంటి రేప్ కేసు ముద్దాయిలను కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి కేసును తీస్తాం, ప్రతి ఒక్కరికి మేము శిక్ష పడేటట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆమె రేప్ కేసు 10 లక్షలు ఇచ్చింది, దొంగలను వదిలిపెట్టేసింది. అదంతా లేదు, ఖచ్చితంగా అందరికి శిక్షలు వేస్తామని చెప్పారు. కాబట్టి ఏ విధంగా అయితే యూపీ నుంచి పారిపోయినారో యోగి గారు వచ్చిన తర్వాత యోగి గారు బుల్డోజర్ యాక్షన్ కి ఈసారి బెంగాల్ ఇంకా యూపీ కన్నా ఇంకా క్లీన్ చేయబడుతుంది. బెంగాల్ హార్ట్ అండి భారతదేశానికి, అమ్మవారు పుట్టినటువంటి స్థానం అది. అలాంటి స్థానాన్ని కనీసం పండగ చేసుకునేదానికి కూడా లేకుండా భయంగా బతికేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నడి రోడ్లో వచ్చి చంపిపోతున్నా కానీ కేసులు పెట్టకుండా అలాంటి స్థితికి తీసుకొచ్చారు. మనం ఏ రోజైనా సరే ఎవరి మీద అయినా సరే మతం పేరుతో ఒకరి మీద దాడి చేసి కొట్టడం కానీ లేకపోతే మతం పేరు మీద ఎప్పుడో దూషించడం చూసారా హిందువులు అనేవాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు 800 సంవత్సరాలు బానిసగా ఉన్నా కానీ పోనీలు అంతా మన వాళ్ళే అనుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ కూడా ఒక 200-300 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం వాళ్ళు హిందువులే, మొత్తం అంతా వాళ్ళే. కాబట్టి మనం ఎప్పుడు కూడా సర్వే జన సుఖనాభవంతన్న దేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం భారతదేశం, అది సనాతన ధర్మం మాత్రమే. చీమతో పాటు బాగుండాలా అని. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, మేము మా యొక్క ఇది మాత్రమే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోలే లేకపోతే మా దాంట్లోకి వచ్చేయాలా అని అనుకున్నారు. ఎప్పుడు కూడా రాక్షసత్వం కొద్ది రోజులు పెద్దగా విర్రవీగచ్చు, కానీ దైవం అనేది వచ్చిన తర్వాత ఎలాంటి రాక్షసుడైనా సంహరించబడాల్సిందే. ఈ శూర్పణఖకు కూడా టైం వచ్చేసింది. శూర్పణఖ అప్పుడు రామాయణంలో శూర్పణఖ ఏ విధంగా అయితే పారిపోయి ఎడారికి వెళ్ళిపోయిందో అదే విధంగా ఈ మమతా బెనర్జీ కూడా ఎక్కడికి పారిపోతుందో తెలియదు. ఈ శూర్పణఖ ఈమె పీడ ఇంకా ఇలాంటి ఆలోచన భారతదేశంలో ఇంకెవరికి కూడా రాదు. మమత అలాగా చేయాలనే ఆలోచన ఎవరికి కూడా రాదు. ఇంకా ముఖ్యమైన ఆనందం ఏమరా అంటే ఇంతవరకు బోనీలైనటువంటి కేరళలో కూడా కనపడుతోంది 3-4 సీట్లు. అంటే ఓట్ పర్సంటేజ్ బాగా పెంచుకోగలిగింది. ఒక్క నిమిషం, నేను వెళ్ళిపోతున్నా, వేరే ఛానల్ పోతున్నా, నేను ఎగ్జిట్ మాట్లాడు. ఓకే పాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. చెప్పండి కిరణ్ కుమార్ గారు, ఫినిష్ చేద్దాం. ఖచ్చితంగా మేడం, ఇప్పుడు కేరళలో కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు కాబట్టి ఫైనల్ ఛాన్స్ కాంగ్రెస్ కూడా. నెక్స్ట్ టర్మ్ కేరళలో కూడా ఖచ్చితంగా బీజేపీనే ముందుకు వస్తుంది. ఇంకా మనం బీజేపీ ఎంత హిమంత బిశ్వ శర్మ ఏ విధంగా పాలిస్తున్నాడో అస్సాంలో గతంలో వచ్చిన సీట్ల కన్నా 20 సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఎక్కడ కూడా బీజేపీ ఒక్కసారి వచ్చిన తర్వాత రెండోసారి వస్తుందా రాదా అనే ఆలోచన లేకుండా పోతుంది. ఎందుకురా అంటే ఖచ్చితంగా బీజేపీని అంటున్నారు. కారణం ఏమిరా అంటే గత పాలనకి పోల్చుకుంటున్నారు ప్రజలంతా కూడా. గత పాలనకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తాంది అనేది ఖచ్చితంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ బీజేపీకి ఇస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా తమిళనాడు కూడా ఏఐడిఎంకేతో లాక్కొని వస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు ఫర్ యువర్ విశ్లేషణకు మా ప్రత్యేక ధన్యవాదాలు.